అంటే మీకు ఈ సినిమా అవకాశాలు అంటే పెద్ద సినిమాలు గాని, చిన్న సినిమాలు గాని మీ క్యారెక్టర్ ఉంది రమ్మని చెప్పి, లేదంటే మీ క్యారెక్టర్ కోసం మీకు కాల్ చేసి, చేస్తున్నా. మళ్ళీ 3 డేస్ తర్వాత మీ క్యారెక్టర్ లేదు. ఆల్రెడీ మీ క్యారెక్టర్‌లో ప్లేస్‌లో వేరే వాళ్ళని పెట్టి చేయడం గాని, ఇలాంటి ఎప్పుడైనా చూసారా మీకు? లేదు, జరగలేదండి. ఇప్పుడు ఈ 1 ఇయర్‌లోనే హ్మ్. నాకు దాదాపు వచ్చిన ఇప్పుడు నేను అటెంప్ట్ చేసి ఈ 1 ఇయర్‌లోనే 1 ఇయర్‌లో 5 సినిమాలు అటెంప్ట్ చేస్తున్నాను. హ్మ్. 2 సినిమాలు రిలీజ్‌కి వచ్చినాయి, 3 సినిమాల షూట్ జరుగుతుంది ఆల్రెడీ. అదొక మంచి హీరోలతోనే చేశారు. చేస్తున్నాను. ఎక్కడ కూడా నాకు మీ క్యారెక్టర్ ఇది వద్దని గాని, నేను ఆడిషన్‌కి వెళ్ళిన తర్వాత ర్యాష్‌గా మాట్లాడడం గాని ఏం హ్మ్. లేదు. నాకు లిటరల్లీ వెళ్ళిన తర్వాత డైరెక్టర్లు గారే వాళ్ళే మాట్లాడుతున్నారు. హ్మ్. అమ్మ మన క్యారెక్టర్ ఇది చేయబోతున్నాం. మీరు అటెంప్ట్ చేసే విధానం ఇదే ఉంటుంది. ఒకసారి ఆ క్యారెక్టరైజేషన్ చెప్పి దాన్ని కెమెరా ముందు వాళ్ళు ఆడిషన్ చేయించుకొని హ్మ్. ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే నేను చేసే విధానాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకుందాం. ఓన్ చేసుకోమ్మా నువ్వు. ఓన్ చేసుకొని మన మార్పులు చేర్పులు ఏదైనా ఉంటే చేసుకుందాం. అక్కడికెళ్ళే తర్వాత మనం ఇది చేసుకుందని వాళ్ళు మాట్లాడేది చెప్తే వాళ్ళ రిసీవ్‌మెంట్ బావుంది. నాకేదో ప్రాబ్లమ్ ఏమి అనిపించలే. హ్మ్. కానీ ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు రావడానికి ఇండస్ట్రీలో భయపడుతున్నారు. ఈ కాస్టింగ్ కౌచ్ అని, కమిట్మెంట్‌లని. అంటే ఇలాంటి ఇది ఇది ఈ టైంలో ఇది కరెక్ట్ కాదేమో ఈ సబ్జెక్ట్ మీతో. అంటే మీకెప్పుడు ఇలాంటివి చూడలేదు కాబట్టి. బట్ కొత్త వాళ్ళకి మీరేం చెప్తారు? ఒకటండి, ఎవరైనా అది ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికే తొందరగా ఫోకస్ అవుతాం మనం. హ్మ్. ప్రతి ఒక్కడు ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరే ఉందేమో ప్రాబ్లం అనుకుంటున్నాడు. హ్మ్. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు కదా, అక్కడ నర్సులకి ఏ ప్రాబ్లం లేదా? ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ నర్సులు ఏ ప్రాబ్లమ్స్ అనుభవించట్లేదా? ఒక స్కూల్ ఉంది, మనం బిడ్డలు వెళ్తున్నాం, వాళ్ళు సేఫ్గా ఉంటున్నారా? సమాజంలో ప్రతి చోట బాగుంది, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే బాగాలేదా? హ్మ్. నేను క్వశ్చన్ అడుగుతున్నా. నేను ఫిలిం ఇండస్ట్రీ తరపున నా ఇండస్ట్రీతో నా ఆడపడుచుగా అడుగుతున్నా. నేను ఫిలిం ఇండస్ట్రీ మాత్రమే బాగలేదా? మిగతా సమాజం అంతా బాగుందా? హ్మ్. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంది అంటే మన అమ్మాయిల్ని వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వకుండానే అబ్బాయిలు వెళ్తున్నారా? హ్మ్. పోనీ వెళ్తుంటే నువ్వు ఎందుకు వచ్చి మీడియా ముందు మాట్లాడట్లేదు? నువ్వు అంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే నువ్వు ఎందుకు వచ్చి మీడియా ముందు మమ్మల్ని ఎవరు అడగట్లేదే? హ్మ్. మన ప్రవర్తన కూడా ఒకటి ఉంటుందండి. అవకాశం అనేది ఒళ్ళమ్ముకుంటేనే వస్తుందా? హ్మ్. నువ్వు నేను అమ్మాయిలని అంటలేదు, అమ్మాయిలని అంటే అటు కూడా మళ్ళీ ట్రోల్ బలైపోతుంది, పోతే ఏం ఉండదు. హ్మ్. ఒకటి, మనం అవకాశం ఇవ్వకుండానే మన ఒంటి మీద చేయేస్తారు ఎవరైనా? హ్మ్. అవును. నేను ఒక తల్లిలా మాట్లాడుతున్నాను నేను. హ్మ్. ఏదైనా సరే మనం అవకాశం ఇవ్వకుండా మన ఒంటి మీద మనకు తెలియకుండా జరుగుతుందా? ఆడపిల్లల్ని నేనే అడుగుతున్నాను. నీకు తెలియకుండానే నీ ప్రమాదం జరిగిందా? దాన్ని రేప్ అంటారు, తెలియకుండా జరిగితే. హ్మ్. నీకు తెలిసే కదా జరుగుతోంది. ఏదైనా జరిగేటప్పుడు నువ్వెందుకు నో చెప్పలేకపోతున్నావు అని అంటున్నాను. హ్మ్. అది మొదలైన దగ్గరే నో ఇది కరెక్ట్ కాదని మాట్లాడుంటే ఈరోజు మిగతా ఆడపిల్లల దగ్గరికి అది రాదు. హ్మ్. మొదట అడిగిన అమ్మాయినే అదే చెప్పు తీసుకొని కానీ కొట్టుంటే, ఎవ్వడరా నువ్వని అడుగుంటే ఈరోజు నువ్వు వెనకాల ఇంకో బిడ్డ బలవదు. ఎప్పుడే సరే నీకు మొదట లేచే వ్యక్తే నువ్వు కరెక్ట్గా ఉండుంటే వెనకాల ఫేస్ అవ్వవు. మా దగ్గర రావట్లేదంటే మేమంత అవకాశం ఇవ్వం. మేము అలా చూడం. మా వర్క్ ఏంటి, మేమేంటి, మీరెందుకు బలవుతున్నారు? హ్మ్. మీరు ఎందుకు అంత దూరం ఫోన్ చేసినప్పుడు ఇది కాదు నా క్యారెక్టర్ ఏదైనా ఉంటే చేస్తా అంటే, అవకాశం ఇస్తాను అని అవతలోడు ఏదో 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 అనగానే అవకాశం ఇస్తాను వెళ్ళిపోతే ఎట్లమ్మా? అంటే క్యారెక్టర్ లైక్ రాదేమో, ఇండస్ట్రీలో బతకనేమో, వాడు ఏదైనా భయపెడితే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నీకు తర్వాత అవకాశం రాదు, నువ్వు ఎక్కడ బతకలేవు, అది ఇది అని చెప్తా. చెల్లని చెప్పాలి. నీ ధైర్యం నిన్ను కాపాడద్ది, నీ పిరికితనం నిన్ను నాశనం చేస్తుంది. అదే, ఇంతకు మించి నేనేం చెప్పలేను. నీ ధైర్యం నిన్ను కాపాడద్ది. అది ఎక్కడ ఏ ఇండస్ట్రీలో అయినా సరే, నీ పిరికితనం నేను నాశనం చేస్తుంది. నువ్వు అవకాశం ఇవ్వందే ఎవడు నీ ఒంటి మీద చేయడు. నువ్వు అవకాశం ఇవ్వకుండా ఎందుకే చేస్తుంది? ఎవడన్నా చేస్తున్నాడంటే ఎన్ని క్రైమ్స్ బయట జరిగేవన్నీ క్రైము, మనం ఆపలేం. ఎందుకంటే అవి క్రిమినల్ బ్రెయిన్స్ అయ్యంత. ఇలాంటివి ఆపచ్చు. అది నీ చేతిలోనే ఉందంట. నేను ఎవరి చేతిలోనే ఉంది. ఎవడన్నా మగోడు వచ్చి దానికోసం చట్టాలు పెట్టాలి సినిమా ఇండస్ట్రీలో అంటే అది జరగదు. అంత జరిగే పని అయితే ఏళ్ల తరబడి నడుస్తుంది ఈ సినిమా ఇండస్ట్రీ. అలా బదులవుతున్నారంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల. నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవిత నాశనం చేస్తుంది. ఎవడో వచ్చి నాశనం చేయట్లే నేను. ఎవడన్నా నీ మీద ఒంటి మీద చేస్తున్నాడంటే ముందు ఆపడానికి ట్రై చేయంటున్నాను. ఆపడానికి ట్రై చేయి. నిన్ను నువ్వు కాపాడుకో అమ్మా. అది నీ వ్యక్తిగత స్వేచ్ఛ, నీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ లేదు నాకు అవకాశం కావాలని అనుకుని ఎట్లా వెళ్ళిపోతావు? అది కరెక్ట్ కాదు కదా. అది ఆడపిల్లలు ఆలోచించుకోవాల్సిన విషయం అది.